హాయ్ అందరికీ. ఇప్పుడు దాకా నేను యూట్యూబ్‌లో కొన్ని వీడియోస్ పెట్టాను. అంటే అది చాలామందికి నచ్చలేదు. కొంతమంది అంటే వాళ్ళ దాకా సరింగా వీడియోస్ అనేది ఎళ్ళలేదు. రీచ్ అనేది సరింగా రాలేదు. సరే, పోన్లే నేనేదో చెప్పాను వాళ్ళకి నచ్చలేదు అని అనుకుందాం. ఇంకా ఆ విషయం గురించి వదిలేద్దాం. సో, ఈ వీడియో ఏంటి గురించే ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే ఇది ఒక మధ్య తరగతి కుటుంబానికి సంబంధించిన విషయం. అంటే మన గురించే. పైగా జీవనోపాధికి సంబంధించిన విషయం. అంటే మన లైఫ్ లీడ్ చేయడానికి ఒక సోర్స్ కావాలి మనకి. సో, ఖచ్చితంగా ఆహ్, ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నా. వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. అవసరమైతే గవర్నమెంట్ దాకా ఎళ్ళినా పర్లా ఈ వీడియో. ఎందుకంటే ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఎందుకంటే ఇప్పుడు నేను మెడికల్ షాప్ నాది. అయితే మా తణుకులో ఆహ్, ఒక 50కి పైన మెడికల్ షాప్స్ ఉంటాయి. అంటే కొన్ని సెంటర్‌లో ఉంటాయి. కొన్ని లోపలికి ఎక్కడో ఉంటాయి. కొంతమంది అటాచ్‌మెంట్ కౌంటర్స్ పెట్టుకుంటారు. సో, అంటే పక్కన ఆర్ఎంపీ డాక్టర్ గాని, లేదంటే ఏదైనా డాక్టర్ ఉండి గాని అటాచ్‌మెంట్ కౌంటర్స్ పెట్టుకుంటారు. కొంతమంది సింగిల్‌గా బయట షాప్స్ రన్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఏమైందంటే చాలామంది ఈ మెడికల్ ఫీల్డ్‌కి చాలామంది ఎక్కువొచ్చారు. అంటే ఈ ప్రతి ఒక్కళ్ళు మెడికల్ షాప్ పెట్టుకోవడం గాని, మెడికల్ ల్యాబ్ పెట్టుకోవడం గాని, లేదంటే హాస్పిటల్‌లో అటాచ్‌మెంట్ కౌంటర్ పెట్టుకోవడం గాని. సో, ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఈ మెడికల్ పేషెంట్స్ కన్నా మెడికల్ షాప్స్, ఈ హాస్పిటల్స్ ఎక్కువున్నాయి. పేషెంట్స్ తక్కువైపోయారు. ఈ హాస్పిటల్‌లో ఈ మెడికల్ షాప్స్ ఇవన్నీ కూడా ఏంటంటే జనాలకి చాలా అవైలబిలిటీగా వచ్చేసినాయి. అంటే అందుబాటులో ఉన్నాయి. సో, ఏమవుతుందంటే ఇప్పుడు ప్ర బయట జనాలు మాకొచ్చే పేషెంట్లు చాలామంది ఎట్లా ఉంటారంటే వాళ్ళేంటంటే ఎక్కువ డిస్కౌంట్‌ల మీద ఆధారపడతా ఉంటారు. డిస్కౌంట్‌ల మీద ఎక్కువ ఆధారపడుతుంటారు. అంటే ఏ షాపు 50% డిస్కౌంట్ ఇస్తుంది. లేదంటే ఏ షాపు 20% డిస్కౌంట్ ఇస్తుంది. ఇక్కడ కన్నా అక్కడ ప్రొడక్ట్ క్వాలిటీ బావుంది. లేకుంటే ఇక్కడికన్నా వాళ్ళు తక్కువ ఫీజ్ తీసుకుంటారు. లేదా ఇట్లా కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి. అలాగే చాలామంది మెడికల్ షాప్స్ ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళేంటంటే సరైన ఆహ్, షాపు రన్నింగ్ సరింగా లేక, పేషెంట్లు లేక, ఓపీ లేక, సేల్ అవ్వక, షాప్స్ రెంట్ కట్టలేక, కరెంట్ బిల్ కట్టలేక, షాప్ అనేది మహా అయితే 1 ఇయర్, 2 ఇయర్స్ లోపే షాప్ అనేది క్లోజ్ చేసేస్తున్నారు. ఎందుకంటే ఇంక వాళ్ళకి ఆహ్, ప్రతి చోట మెడికల్ షాప్స్ ఉంటే అప్పుడు అందరూ ఎళ్తారో, ఒకళ్ళో ఇద్దరో వస్తారో, కనీసం రోజుకో 2000 కూడా షాప్ గాని మనకి సేల్ అవ్వకపోతే, మనం షాప్ ఎట్లా రన్ చేస్తాం? కరెంట్ బిల్ ఎట్లా కడతాం? ఇంట్లో సేవింగ్స్ ఎట్లా పెడతాం? ఇలా ఉంటాయి కొన్ని ప్రతి ఇంట్లో జరిగేది ఇది. కాకపోతే ఏంటంటే నేను ఒకటే ఆహ్, ఆలోచించి అనుకుంటున్నా, అడగాలనుకుంటున్నా. ఏంటంటే అది ఇప్పుడు పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జనాల్లో ఇప్పుడు పేషెంట్స్ అనే కాదు మామూలు మనలో కూడా మెడికల్ గురించి అవగాహన అనేది ఎక్కువైపోయింది. ఎందుకంటే చేతిలో ఫోన్ ఉంది. ప్రతీది గూగుల్‌లో కొట్టేసుకుంటున్నాం. జ్వరం వచ్చింది. జ్వరానికి గూగుల్‌లో ఏమి మెడిసిన్ ఏసుకుంటే బాగుంటుంది? పారాసిటమాల్, కాల్పాలో రూపాయి, రూ. 2తో అయిపోతుంది. బాడీ పెయిన్స్ వస్తున్నాయనుకో ఏదో పెయిన్ కిల్లర్ తక్కువలో ఎంత ఉంటది? మహా అయితే ఒక రూ. 5, రూ. 6 ఉంటదా? ఈ 2 తీసుకున్నాం. అంటే ఇంక డాక్టర్ అవసరం లేదు వీళ్ళకి. ఇలాంటి అవసరం లేని వాళ్ళకి అప్పుడు ఏం చేయాలంటే, మెడికల్ షాప్స్ ఎవరైతే ఉన్నారో నేను ఒకటే అంటున్నా గవర్నమెంట్ ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి దయచేసి. నేను ఇంతలా రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని అందరిని కూడా. ఎందుకంటే నేను ఒకటే ఆలోచించి ఒకటి జరిగితే బావుండని కోరుకుంటున్నా. అదేంటంటే గవర్నమెంట్ ఉంది కదా! మన గవర్నమెంట్ ఏదైతే ఉందో మెడికల్ షాప్స్ అన్నీ కూడా క్లోజ్ చేసేయమని చెప్పారు. కంప్లీట్‌గా మొత్తం మెడికల్ బిజినెస్ అనేది ఎవరు చేయకూడదు. ఓన్లీ గవర్నమెంట్ మాత్రమే ప్రజలకు కావాల్సిన మెడిసిన్స్ మెడికల్ పరంగా గవర్నమెంటే సప్లై చేయాలి. అప్పుడేమవుద్ది మనందరం కూడా అక్కడి నుంచే కొనుక్కుంటాం. అక్కడి నుంచి తెచ్చుకుంటాం. మనకేంటంటే చేతిలో అందుబాటులో ఉండిపోయినయన్నీ ప్రతీదీ. సో, దాని విలువ మనకు తెలీదు. అంతే కదా! ఇప్పుడు మనకి మన పక్కనే కిరాణా కొట్టు ఉందనుకోండి. మనకి ఏం కావాలంటే తెచ్చుకుంటాం. ఏం కావాలంటే చేసుకుంటాం. అత్తమాటలా చేసుకుంటాం. అదే కిరాణా కొట్టు అవతల ఎక్కడో 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు ఉందనుకోండి. కావాల్సినయన్ని కూడా 4 రోజులు కావాల్సినవి కూడా ముందే తెచ్చుకొని పెట్టుకుంటాం. ఎందుకంటే మళ్ళీ పదే పదే అంత దూరం మనం వెళ్ళం కాబట్టి. సో, అలా ఏంటంటే ఈ మెడికల్ షాప్స్ ఇవన్నీ ఎక్కువైపోవడం వలన జనాల్లో ఎక్కడ కొనుక్కోవాలో తెలియక, ఎక్కడ డిస్కౌంట్‌లు ఉంటే బావుంటది, ఎక్కడ ఇది బావుంటది, ఇలాగా వాళ్ళ మైండ్‌లో పాపం బోలెడు ఆలోచనలు. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? కాబట్టి ఏంటంటే మెడికల్ షాప్స్ కూడా ఎవరికీ అందుబాటులో లేకుండా, కేవలం గవర్నమెంట్ మాత్రమే మెడిసిన్స్ సప్లై చేసేలాగా మనకి ఉంటాయి కదా! మోడీ గారిది జనరిక్ షాప్స్ ఉన్నాయి కదా! జన ఔషధి ఏదో సంథింగ్ అట్లాంటియేవో వస్తాయి కదా! అలాంటి స్కీమ్స్ అలాంటివి మాత్రమే పెట్టి, ఈ మెడికల్ షాప్స్ అన్నీ తీసేయమన్నారనుకోండి, ఎవ్వరికీ డిస్కౌంట్‌ల ప్రాబ్లమ్ ఉండదు. గవర్నమెంట్ చెప్పిన రేట్‌కే కొంటారు. గవర్నమెంటు చెప్పిన డిస్కౌంట్ ఇస్తది. గవర్నమెంట్‌కి కావాల్సిన మెడిసిన్స్ ఏం కావాలన్నా గవర్నమెంట్ హాస్పిటల్ నుంచో లేదా గవర్నమెంట్ ఏర్పాటు చేసిన మెడికల్ షాప్స్ నుంచో మనం తీసుకుంటాం.
ఇంకెంతమంది దగ్గరికెళ్ళి ఆడెంతకొస్తున్నాడు, ఇక్కడ మెడికల్ షాప్స్‌లో అడుగుతారు. మళ్ళీ పక్కన అడుగుతారు. ఎందుకంటే ఆ షాప్‌లో ఎంత ఇస్తుంది, ఈ షాప్‌లో రూ. 13 అమ్మాడు. ఆ షాప్‌లో ఇంక తక్కువ వస్తుందంట. అంటే ఈడు ఎక్కువ ఎక్కువ తినేస్తున్నాడేమో అని ఇట్లాంటి డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే చాలా నేను ఫేస్ చేశాను. ఖచ్చితంగా నాకు చాలా బాధ అనిపించేది ఫస్ట్. ఎందుకంటే నాకు ఈ ఈ మెడికల్ గురించి నాకేమీ తెలీదు. అయినా సరే నేను వచ్చాను, తెలుసుకున్నాను, నేర్చుకున్నాను. ఆహ్, జనాల యొక్క మైండ్ సెట్‌ని నేను ఎక్కువ బాగా చదివాను. ఈజ్ ఈ ఈ మెడిసిన్ గురించి, ఈళ్ళ గురించి కన్నా కూడా మెయిన్ ఏంటంటే మనుషులు బయట మనకొచ్చే మనుషులు పేషెంట్లు గాని ఎట్లా ఉన్నారు ఆళ్ళు, వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంది, వాళ్ళు ఏ ఆలోచనలతో ఉంటారో. ఎందుకంటే ఒక డాక్టర్‌తోనే సరింగా ప్రాబ్లమ్ ఏంటో చెప్పలేని పరిస్థితిలో పేషెంట్లున్నారు. మెడికల్ షాపుల దగ్గరికొచ్చి చెప్తే వాళ్ళు ఎట్లా మెడిసిన్స్ ఇస్తారు? ప్రిస్క్రిప్షన్ మీద మేము ఇవ్వాలి కానీ మా సొంతంగా మేము ఇవ్వకూడదు కదా! కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి. పదే పదే ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఖచ్చితంగా ఇది జీవనోపాధి. అంటే మెడికల్ షాప్స్‌లో ఉన్న వాళ్ళు చాలామంది పాపం పోషించలేక, ఫ్యామిలీని లీడ్ చేయలేక, రెంట్‌లు కట్టలేక, కరెంటు బిల్లులు ఇయన్నీ కట్టలేక, షాపు మెయింటైన్ చేయలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. సో, దయచేసి ఏంటంటే మెడికల్ షాప్స్ ఎవరియి అన్నీ అందుబాటులో ఉండకూడదు. అన్నీ క్లోజ్ అయిపోవాలి. ఖచ్చితంగా గవర్నమెంట్ మాత్రమే దాని మీద యాక్షన్ తీసుకోవాలి. గవర్నమెంట్ సప్లై చేసిన మెడిసిన్స్ మనం అందరం వాడాలి. సో, ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా మంచియి చూసి క్వాంటిటీ, క్వాలిటీ అన్నీ చూసే కదా మనకి అప్రూవ్ చేస్తది ఏదైనా సరే. సో, అలాంటివి మాత్రమే రావాలి. ఎందుకంటే ఇది చాలామందికి వీడియో చాలా యాంటీగా అనిపించొచ్చు, నచ్చకపోవచ్చు. నా మీద చాలామంది నెగెటివ్‌గా మాట్లాడినా నాకేం పర్వాలేదు. కాబట్టి ఇది ఫ్యాక్ట్. ప్రతి ఒక్కరి మనసులో ఉండే ఆలోచన ఇది. ఎందుకంటే బయట బిజినెస్ ఏమీ లేదు. ఏదైనా పెట్టుకుందామన్నా ఏమి లేదు. ఏం కావాలన్నా లక్షల్లో పెట్టుబడి. లేదంటే గవర్నమెంట్ మెడికల్ షాపులకి ప్రత్యేకంగా ఏదైనా వాళ్ళని ఆదుకోవాలి. వాళ్ళకి మంత్లీ ఇంతని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళకి ఏదైనా కొంచెం హెల్ప్ చేయాలి. తప్పదు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనమే సరిగ్గా లీడ్ చేయకపోతే రేపు పొద్దున మన పిల్లలకి ఏం పెడతాం? మన పిల్లలకి ఏ దారి చూపిస్తాం వాళ్ళకి? ఇప్పుడు ఏదో మనం అనేసుకొని ఇప్పుడు మన జీవితం గురించి ఆలోచించేస్తే మనకు బెంగపడిపోతే మనకేమీ రాదు. అది ఫస్ట్ నుంచి మనం ఏర్పాటు చేసుకోలేదు. మనం అలా చేసుకోలేదు. సో, ఖచ్చితంగా ఈ ఐడియా బావుంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ మెడిసిన్స్ సప్లై చేస్తే మరీ మంచిది అందరికీ కూడా. ఈ మెడికల్ షాప్స్ గాని ఇవన్నీ అక్కర్లేదు. పేషెంట్స్‌కి కూడా మనం డిస్కౌంట్‌ల గురించి పెద్ద డిస్టర్బెన్స్ చేయక్కర్లేదు. ప్రతీదీ అడగక్కర్లేదు ఇదంతా, అదంతా అని. సో, ఏంటంటే ఈ ఈ మెడిసిన్స్ గానీ, ఈ ఏమైనా సరే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్‌లో ఉంటేనే బావుంటుంది. బయట కూడా ఇంకా చాలామంది ఫ్రాడ్ చేస్తున్నారని, ఒకళ్ళు ఇదంటే ఒకళ్ళు ఏ దగ్గర మెడిసిన్స్ బాగోమని ఒకడు డిస్కౌంట్‌ల గురించి, పేషెంట్లు మాట్లాడే మాటలు మేము పడక్కర్లేదు. ఎవడు ఇష్టం వచ్చినట్టు వాగుతూ ఉంటాడు ఇక్కడికొచ్చి. ఆళ్ళ మాటలు కూడా మేము పడక్కర్లేదు. కాబట్టి గవర్నమెంట్ కదా! గవర్నమెంట్‌ని ఎక్స్ట్రాలో ఏమన్నా గవర్నమెంట్ రివర్స్ అయితే ఏం చేస్తారు? తీసుకెళ్ళి లోన్ ఎడేత్తారు. ఇంకెక్కువ మాట్లాడ్డాడు. సో, అలాంటివి చట్టపరమైన చర్యలు తీసుకుంటేనే బావుంటుంది. మెడికల్ షాప్స్ ఎందుకంటే సొంత ఈ వ్యాపారం కాకపోతే ఇంకో వ్యాపారం చేసుకుంటాం అయ్యా దానిదేముంది. కాకపోతే గవర్నమెంట్ హెల్ప్ చేయాలి తప్పదు ఇలాంటి వాళ్ళకి. ఎందుకంటే వ్యాపారం చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నప్పుడు ఖచ్చితంగా గవర్నమెంటే ఆదుకోవాలి అలాంటి వాళ్ళని. సో, ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో, నా ఒపీనియన్ అయితే ఇది. సో, మీరందరూ కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో 100% షేర్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా. ముఖ్యంగా గవర్నమెంట్‌కి వెళ్ళేలాగా చూడండి ఈ వీడియో. నేను ఖచ్చితంగా లొకేషన్ ట్యాగ్ చేస్తాను. సో, ఖచ్చితంగా వెళ్ళాలి ఈ వీడియో. అంతే. థ్యాంక్ యూ.